ఖాతాలో భరోసా డబ్బులు ఎకరా వరకు భూమి ఉన్న 17.03 లక్షల మంది అకౌంట్లో జమ. ఇప్పటి వరకు 21.45 లక్షల మంది రైతులకు 1126 కోట్లు చెల్లింపు. టాప్లో నల్గొండ, రెండో ప్లేస్ సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలు. అది ఎకరం ఉన్న వాళ్ళకే పడ్డది కరెక్ట్గా. ఎకరం ఎవరైతే ఉన్నారో, ఎకరం రైతులు ఉన్నారో వాళ్ళకే పడ్డది. మళ్ళీ ఎకరం 2 గుంటలు ఉన్నారో ఆ 2 గుంటలు అమ్ముకొని మళ్ళీ ఎకరానికి అప్లై చేసుకోవాలా రైతు బంధుకి. అది ఉంది పరిస్థితి ఊర్లలో. మినిమం ఒక 5 ఎకరాల వరకు వేసి ఉంటే ఏ బాధ ఉండకపోయేదే. ప్రశాంతంగా మళ్ళీ 3-4 నెలలు కాలు మీద కాలు వేసుకుని ప్రభుత్వాన్ని నడిపాడు రేవంత్ రెడ్డి గారు. ఎకరానికి వేసే రైతు భరోసా కూడా రుణమాఫీ లెక్కనే సగం. కొన్ని వేసినాం మేము రైతు భరోసా వేసినాం, కొన్ని చేసినాం రైతు రుణమాఫీ చేసినాం. అసలు ప్రజలు ఎంత ప్రజలు ఏమనుకుంటారు అంటే అసలు కేసీఆర్ ఉన్నప్పుడు మరి అంతమందికి ఒకేసారి ఒక్క టంగ్ 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 అని కేసీఆర్ వేసిండు. ఈ డైలాగ్ రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఈయన 3 విడతలు 4 విడతలు అంటుండు. ఏదో కిస్తీలో ఫైనాన్స్ బండి ఫైనాన్స్ తీసుకున్న లాగా 3 నెలలు 4 నెలలు 3 విడతలు 4 విడతలు. ఎందుకు ఈ విడతలు? ఆ 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం టంచనే పడేది అని చాలా మంది ప్రజలు అంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఎన్ని పైసలు పడేది బట్టి విక్రమార్క తెలుసా? అసలు ఒకరికి తెలియదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు బట్టికి తెలియదు. బట్టి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు తెలియదు. పొంగులెడ్డి ఏం చేస్తున్నాడు అయితే పొన్నంగా తెలియదు. తర్వాత పొన్నం ఏం చేస్తున్నాడు సూర్యకాక్క తెలియదు. మొత్తం ఎటు పోయే బండ్లు అటు పోతున్నాయి, ఇటు పోయే పనులు అటు పోతున్నాయి.